ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకువెళుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూలు కూడా కుదుర్చుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంచుకొని అక్కడ అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఎన్నో కార్పొరేట్ సంస్థలతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు అయితే పెట్టబోతున్నాయి. అందులో దిగ్గజ కంపెనీ అయినటువంటి బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో అక్షరాల 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటు వేదికగా ఒక స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కేంద్ర మంత్రి ఈ బీపీసీఎల్ సంబంధించిన పెట్టుబడుల అంశం మీద మాట్లాడుతూ ఇప్పుడు బీపీసీఎల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా రామాయపట్నం ప్రాంతంలో 6,000 ఎకరాల్లో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ అలాగే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ని అక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దీని వ్యయం ఎంత బడ్జెట్ దీనికోసం కేటాయించారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో 96,862 కోట్లతో భారీ పరిశ్రమ అయితే రాబోతూ ఉంది. నిజంగా నెల్లూరు జిల్లాకి ఈ ప్రాజెక్ట్ కనుక ప్రారంభం అయితే మహర్దశ పట్టేటువంటి అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే రామాయపట్నం, ఇప్పటికే రామాయపట్నం సమీపంలో ఒక పోర్ట్ శరవేగంగా అక్కడ పనులు జరుపుకుంటూ ఉంది. ఇప్పుడు బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్, బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ అలాగే పెట్రోకెమికల్ కాంప్లెక్స్లను అక్కడ నిర్మించబోతున్నారు. దానికోసం కేంద్ర ప్రభుత్వం అక్షరాల 96,862 కోట్ల రూపాయల బడ్జెట్ను అయితే కేటాయించింది. నిజంగా గతంలో పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి చర్చ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులైనటువంటి బీదా మస్తాన్ రావు గారు దీని మీద అడిగినటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రులు దీని మీద స్పందించడం జరిగింది. కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ సహాయ మంత్రి అయినటువంటి అనుప్రియ పటేల్ దీని మీద కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో భారత పెట్రోలియం కార్పొరేషన్ అంటే ఈ బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ అలాగే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ వీటి కోసం అక్షరాల 96,862 కోట్ల రూపాయలతో ఇక్కడ 6,000 ఎకరాల్లో ఈ రిఫైనరీ ప్రాజెక్ట్ని అయితే ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రిఫైనరీ ద్వారా ప్రతి ఏడాది 9 నుంచి 12 మిలియన్ టన్నుల ఉత్పత్తి అంటే పెట్రోలియంని ఉత్పత్తి చేసేలాగా దీన్ని రూపొందించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే దీనికి ఇప్పటికే ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో నిజంగా ఈ గడిచినటువంటి 1.5 సంవత్సర కాలంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ఇప్పుడు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి అంటే కొన్ని కార్పొరేట్ సంస్థల వారిని జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు బెదిరించి వెనక్కి పంపించినట్లుగా గతంలో కొన్ని ఆరోపణలు విమర్శలు ఆయన మీద వచ్చాయి, కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇవ్వడం వల్ల ఇప్పుడు గతంలో ఇక్కడ పెట్టుబడి పెట్టకుండా వెళ్ళిపోయినటువంటి కొన్ని కంపెనీలు మళ్ళీ తిరిగి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయని, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. దానికి తోడు ఈ రిఫైనరీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడు బీపీసీఎల్కి సంబంధించినటువంటి ఈ రిఫైనరీ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా రామాయపట్నంలో కనుక ఇది ప్రారంభమైతే అక్కడ దశ మారేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. కేవలం ప్రభుత్వ రంగ సంస్థలే కాదు, నిజంగా ప్రైవేట్ రంగ సంస్థలు కూడా భారీగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున అక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా
వారికి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాయి. 2 రోజుల క్రితం కనుక చూసుకున్నట్లయితే సింగపూర్కు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పరోక్షంగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధమైనట్లుగా, అందులో భాగంగానే 45 కోట్ల రూపాయలు 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పెట్టుబడుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరుగుతోంది. ఈ బీపీసీఎల్కి సంబంధించినటువంటి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్, అలాగే పెట్రోకెమికల్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి పనులు కనుక శరవేగంగా జరిగితే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1000 అంటే అక్షరాల 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల పనులు అది అంటే శరవేగంగా అవి నిర్మాణ పనులు పూర్తి చేసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడుల సంఖ్య మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.